ఏదైతే ప్రతి ఏటా ఆనవాయితీగా బోనాల పండుగలని బోధన్ పట్టణంలో ప్రతి కులాల వారీగా బోనాల పండుగలని ఈ జూలై మాసంలో చేసుకోవడము చాలా ప్రత్యేక విశిష్టత। ఈ రోజు శుక్రవారము మా గంగపుత్ర కులస్తుల ఆధ్వర్యంలో స్థానిక సంఘ గంగపుత్ర ఆధ్వర్యంలో ఈ రోజు బోనాల పండుగని ఎంతో చక్కగా కుటుంబ సమేతంగా పిల్ల జల్ల మరియు కుటుంబ సభ్యులందరూ నూతన వస్త్రధారణలు ధరించి ఈ రోజు ఇంటి దేవతలను మొక్కుకొని ఈ రోజు గ్రామ దేవతల వారిగా ఈ రోజు కొలువుల వారిగా బోనాలు తీసుకెళ్లి అక్కడ ముడుపులు లెక్క ఇచ్చేసుకొని తర్వాత పాడి పంట గాని నదులు గాని చెరువులు గాని చెరువులో నీటిని తాగుతున్న వాటికి గాని వారికి గాని మూగజీవులు గాని చాలా చక్కగా ఉండాలని ఆయురారోగ్యాలు ఉండాలని పాడి పంట పశుగ్రాసం కూడా వర్షాలు సకాల టైంలో చక్కగా కుర్చి నిండు కుండల వలె ఉప్పొంగేలా విధంగా ఉండాలని ఆ నీటితో ఈ రోజు మూగజీవులు గాని పంట పైర్లు గాని ఇవన్నీ కూడా గాని చాలా చక్కగా ఉండాలని ఈ గ్రామ దేవతైనటువంటి మహాలక్ష్మమ్మ వారిని మరియు కుమారగల్లిలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి నల్లపోచమ్మ మరియు కట్టమీది పోచవ్వ వేగల్ల మైసమ్మ ఏనుగు మైసమ్మ మరియు వేగల పోచమ్మ తల్లి ఈ గ్రామ దేవతలన్నీ మరిగవ తల్లిని అలాగే ఊరు శివారి నడిబొడ్డున ఉన్నటువంటి మరిగవ తల్లిని కూడా ఈ రోజు అందరూ మరిమైసమ్మ తల్లిని కూడా ఈ రోజు అందరూ కూడా దర్శించుకొని ఈ రోజు బోనాల పండుగని ఈ మహాలక్ష్మి గుడిలో దీంతో ఇక్కడికి ముగియడంతో ఇక్కడ నుంచి మేము అందరం కూడా ఎవరి వారి ఇంట్లో పిండి వంటలు గాని తీపి నైవేద్యాలు గాని ఈ రోజు బలి పూజ చేసినటువంటి పదార్థాలను గాని బంధువులతోటి గంగాపుత్రం అందరం కూడా కలిసికట్టుగా చాలా సంతోషం చేసుకుని నిర్వహించుకునే పండుగ జై గంగాపుత్ర జై గంగమ్మ తల్లి। ఏదైతే ప్రతి ఏటా ఆనవాయితీగా బోనాల పండుగలని బోధన్ పట్టణంలో ప్రతి కులాల వారీగా బోనాల పండుగలని ఈ జూలై మాసంలో చేసుకోవడము చాలా ప్రత్యేక విశిష్టత। ఈ రోజు శుక్రవారము మా గంగపుత్ర కులస్తుల ఆధ్వర్యంలో స్థానిక సంఘ గంగపుత్ర ఆధ్వర్యంలో ఈ రోజు బోనాల పండుగని ఎంతో చక్కగా కుటుంబ సమేతంగా పిల్ల జల్ల మరియు కుటుంబ సభ్యులందరూ నూతన వస్త్రధారణలు ధరించి ఈ రోజు ఇంటి దేవతలను మొక్కుకొని ఈ రోజు గ్రామ దేవతల వారిగా ఈ రోజు కొలువుల వారిగా బోనాలు తీసుకెళ్లి అక్కడ ముడుపులు లెక్క ఇచ్చేసుకొని తర్వాత పాడి పంట గాని నదులు గాని చెరువులు గాని చెరువులో నీటిని తాగుతున్న వాటికి గాని వారికి గాని మూగజీవులు గాని చాలా చక్కగా ఉండాలని ఆయురారోగ్యాలు ఉండాలని పాడి పంట పశుగ్రాసం కూడా వర్షాలు సకాల టైంలో చక్కగా కుర్చి నిండు కుండల వలె ఉప్పొంగేలా విధంగా ఉండాలని ఆ నీటితో ఈ రోజు మూగజీవులు గాని పంట పైర్లు గాని ఇవన్నీ కూడా గాని చాలా చక్కగా ఉండాలని ఈ గ్రామ దేవతైనటువంటి మహాలక్ష్మమ్మ వారిని మరియు కుమారగల్లిలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి నల్లపోచమ్మ మరియు కట్టమీది పోచవ్వ వేగల్ల మైసమ్మ ఏనుగు మైసమ్మ మరియు వేగల పోచమ్మ తల్లి ఈ గ్రామ దేవతలన్నీ మరిగవ తల్లిని అలాగే ఊరు శివారి నడిబొడ్డున ఉన్నటువంటి మరిగవ తల్లిని కూడా ఈ రోజు అందరూ మరిమైసమ్మ తల్లిని కూడా ఈ రోజు అందరూ కూడా దర్శించుకొని ఈ రోజు బోనాల పండుగని ఈ మహాలక్ష్మి గుడిలో దీంతో ఇక్కడికి ముగియడంతో ఇక్కడ నుంచి మేము అందరం కూడా ఎవరి వారి ఇంట్లో పిండి వంటలు గాని తీపి నైవేద్యాలు గాని ఈ రోజు బలి పూజ చేసినటువంటి పదార్థాలను గాని బంధువులతోటి గంగాపుత్రం అందరం కూడా కలిసికట్టుగా చాలా సంతోషం చేసుకుని నిర్వహించుకునే పండుగ జై గంగాపుత్ర జై గంగమ్మ తల్లి।